ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ తదియ అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది, శుభ ప్రయత్నాలకు కూడా బాగా సహకరిస్తుంది. ఈరోజు శుక్రవారం. ప్రతి ఒక్కరూ అనుకున్నటువంటి కార్యాలలో కార్యసిద్ధిని పొందాలి అంటే లక్ష్మీదేవికి చామంతి పూలతో పూజలు నిర్వహించాలి. అలాగే తులసి మొక్కకి ప్రదక్షిణలు చేయటం కూడా చాలా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. పరమాన్నాన్ని ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి తప్పక ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి ఈ శుక్రవారం చాలా శ్రేయస్కరమైనది, శోభని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహువు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడికి మకర క్షేత్రస్థితి. కాబట్టి ఇది మంచి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత బుధుడు శుభుడైనప్పుడు ఉత్తమ యోగాన్ని కలిగిస్తుంది, విశేష సంపదని కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ శనుల యొక్క పరివర్తన, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, అలాగే బృహస్పతికి శుక్ర బుధులకి ఉన్నటువంటి పరస్పర వీక్షణ, ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇక 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అనుకూల మార్పుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకోగలుగుతారు. కార్యాచరణలో ఏర్పడినటువంటి లోపాలని కూడా సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగించి వేగవంతమైన అభివృద్ధిని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈ సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవకతవకలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. స్నేహపూరిత వాతావరణం ఉన్నప్పటికీ వ్యాపారరీత్యా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి
సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రకుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విఘ్నాలు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంపొందింపచేస్తుంది. చిరాకుల్ని దూరం చేస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు దక్షిణామూర్తికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు వివేకవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ప్రమాదాలను దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ధనం చేతికందుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మనోధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యసిద్ధికి దోహదపడుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార విజయాల్ని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాబలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనాయాసంగా ఆర్థిక లాభాలను పెంపొందింపచేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి చర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త విధానంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైన అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వ్యాపార రీత్యా చేకూరుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. పిల్లల ద్వారా ఆనందం మాత్రం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు మనోధైర్యాన్ని కలిగిస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ సంఘటనలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పిల్లల్లో ఆకలి లేమి సమస్యకి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. చాలామంది తల్లులు పిల్లలకి ఆకలి లేదు, ఏమీ తింటలేదు అని చెప్తూనే ఉంటారు. అయితే ఏంటంటే ఈ ఆకలి లేమి అనేటువంటిది నిజంగా సమస్యగా ఉందా, లేకపోతే మనం భ్రమపడుతున్నామా అనేటువంటిది ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే పిల్లలు చాలా రకాల చిరుతిళ్ళు అవి తింటూ ఉంటారు. బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ, ఇంకేదో ఆ టైంలో పాలు తాగడం కానీ, ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఆ తర్వాత మామూలుగా అన్నం తినమంటే తినలేకపోతూ ఉంటారు. ఆ విషయాన్ని మొట్టమొదటి గమనించుకోవాలి. కేవలం అన్నం తినడం లేదు అన్నది మాత్రమే ఆకలి లేమికి లక్షణం కాదు. ఎటువంటి ఆహారము తీసుకోలేకపోతూ ఉంటే అప్పుడు దాన్ని మనం ఆకలి లేమి అనాలి. అందుకని ఒకసారి గమనించుకోవాలి, అసలు ఏమీ తినడం లేదా, అన్నం మాత్రమే తినటలేదా అని. అలా ఏమీ తినటం లేదు అంటే మాత్రం దానిని ఆకలి లేమిగా అనుకుని దాన్ని కొంచెం పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆకలి లేమి అనేది ఉండడానికి ఏంటంటే కడుపులో పురుగులు ఒక కారణం అవుతూ ఉంటాయి. పిల్లలకి కడుపులో పురుగులు, పాములు అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి అంశం. అలాంటిది ఏదైనా ఉందా అనేది గమనించుకుని కనీసం 6 నెలలకు ఒకసారి కడుపులో పురుగులు లేకుండా ఉండడానికి మందులు వేస్తూ ఉండాలి. అలాగే పిల్లలకి రక్తలేమి ఉన్నా కూడా ఆకలి లేకపోవడం అనేటువంటి సమస్య వస్తుంది. బాగా ఎక్కువ జలుబుగా ఉన్నా కూడా ఆకలి లేమి ఉంటుంది. అందుకని ఇటువంటి అంశాలను కనుక దృష్టిలో పెట్టుకుని ఎందువల్ల తినటం లేదు, అసలు ఏం తినటం లేదని చూసుకుని ఆ తర్వాత దాని సమస్య కాదా అనేటువంటిది నిర్ధారించుకోవాలి.
అలా ఏమీ తినటం లేదు అనుకున్నట్టయితే కనుక ఆ పిల్లలకి ఆకలి పెరగటం కోసం అని చెప్పి ఒక చిన్న ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు దీపనం పాచనం అంటాం. అంటే ఏంటంటే ఆకలిని బాగా పెంచుతాయి, అలాగే జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతాయి. అందులో చిన్న పిల్లలకి ఈ పిప్పళ్ళు అనేటువంటిది బాగా అనువుగా ఉండేటువంటి ఔషధం. పిప్పళ్ళని తీసుకుని కొంచెం నేతిలో వేసి వేయించాలి. వేయించి చల్లారిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కొంచెం పరిశుభ్రంగా ఉండేటువంటి ఒక గాజు సీసాలో పోసి ఉంచుకుని దీన్ని పిల్లలకి ఔషధంగా వాడాలి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే పిల్లల వయస్సును బట్టి ఒక పావు చెంచా నుంచి అర చెంచా పరిమాణంలో ఈ ఔషధ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం తేనెని కలపాలి. తేనె పిల్లల ఔషధం తేలిగ్గా తీసుకుందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ పిప్పళ్ళకు ఉండేటువంటి కొంచెం ఉండే ఆ కారం కానీ ఘాటు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. అలాగే తేనెతోటి పాటుగా ఇందులో కొంచెం నెయ్యి కూడా కలపాలి. నెయ్యి కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. అలాగే కొంచెం వేడి చేసే లక్షణం ఉన్నటువంటి పిప్పళ్ళ వల్ల ఆ వేడి అనేటువంటిది లేకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. అందుకని ఈ పిప్పళ్ళ చూర్ణంలో తేనె నెయ్యి మూడింటిని కలిపేసి ఒక లేహ్యంలాగా చేసి పిల్లలకి ఆహారం తీసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు నెమ్మదిగా నాకించి ఇస్తూ ఉన్నట్టయితే కనుక ఆకలి బాగా పెరుగుతుంది. పిల్లల్లో ఆకలి లేమి సమస్యకి మరొక ఆయుర్వేద పరిష్కారాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణముల తేజస్సుని పుచ్చుకోగలిగితే వాడు 50% సుఖాలని పొందుతాడు. లేనినాడు ఈ బ్రహ్మాండమునందు ఎన్ని సుఖములున్నాయో అందులో 50% సుఖాలు వాడికి లేనట్టే. అందుకే సుఖములన్నీ దేన్ని ఆశ్రయిస్తాయంటే సూర్య కిరణమును ఆయన కాంతి కన్ను పుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటే మీరు చూడండి, కళ్ళొక్కట్లేవు. భార్యని చూస్తాడా, తల్లిని చూస్తాడా, తండ్రిని చూస్తాడా, కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తాడా, పర్వత శిఖరాలు చూస్తాడా, దేవాలయాన్ని చూస్తాడా, ధ్వజస్తంభాన్ని చూస్తాడా, ఉత్సవమూర్తిని చూస్తాడా, మూల విరాట్ని చూస్తాడా, గురువుగారిని చూస్తాడా, గురువుగారి పాదములు చూస్తాడా? ఏం చూస్తాడు? భోగములలో సగం భోగాలు పోవడం, జీవితంలో భయం, ఈ రెండు దేని చేత ఉంటాయంటే కంటి యొక్క గుడ్డు సూర్యుని యొక్క కిరణమును పుచ్చుకోలేనటువంటి స్థితి చేత. అందుకే ఇన్ని భోగాలకి కారకుడై మహానుభావుడైనటువంటి సూర్యుడు ఆ పర్వత శిఖరం మీద, సౌమనస పర్వత శిఖరం మీద ఉదయిస్తాడు. బంగారుతో తయారు చేయబడి ఆ పర్వత శిఖరము పచ్చటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటప్పుడు అరుణ కిరణాలతో ఎర్రటి కాంతితో ఆయన ఉదయించినప్పుడు ఆయన కాంతి పడి ఈ బంగారు పర్వత శిఖరము ఆయన యొక్క కాంతి కలిసి ఒక పెద్ద నెగడు, అంటే భోగి మంట వేస్తారే అలాంటి మంట మండుతోందా అన్నట్టుగా ప్రాక్ ఆ దిక్కంతా కూడా ఎర్రబడుతుంది. అదే అరుణోదయము అని పిలుస్తారు. అంత ఎర్రటి కాంతితో ప్రారంభమవుతుంది. ఎవరు ఆ ఎర్రటి కాంతి వంక చూసి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఆ రోజు దురితముల యొక్క ఫలితములుగా రావలసినటువంటి దుష్ఫలితములు ఏ ఉంటాయో వాటన్నిటినీ కూడా చీకట్లను ఎలా చిమ్మేస్తాడో అలా చిమ్మేస్తాడు. చిమ్మి పద్మములను వికసనం చేయిస్తాడు. సూర్యకిరణం పడితే పద్మం వికసిస్తుంది. పద్మమునందు ఎవరుంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క స్థానములలో ఒకటి పద్మం. ఇంటి తలుపులు తెరిచారనుకోండి, ఇంట్లో ఉన్నాయన బయటికి వస్తాడని గుర్తు. ఇంటి తలుపులు వేసేసాడంటే ఆయన బయటికి రాడు, అందుకు తలుపు వేసుకున్నాడు. ఆయన తలుపులు తీశాడంటే ఆయన బయటికి వస్తాడు, లేదా మీరు లోపలికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆయనైనా బయటికి వచ్చి మీకు అనుగ్రహిస్తాడు, లేదా మీరైనా వెళ్ళి ఆయన దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందొచ్చు. పద్మము వికసనాన్ని పొందింది అంటే లక్ష్మి యొక్క అనుగ్రహము ప్రారంభమైనది అని గుర్తు. లక్ష్మీ కటాక్షమును కల్పింపగలిగిన వాడెవరు అంటే సూర్యనారాయణమూర్తి ఒక్కడే. అందుకే ఆయన ఉదయిస్తున్నప్పుడు ఆ అరుణారుణ కాంతుల వంక ఎవడు చూస్తాడో, ఎవడు చూసి దర్శనం చేస్తాడో, ఎవడు నమస్కరిస్తాడో వాళ్ళకి
విశేషమైనటువంటి అనుగ్రహం. ఒకటి, దురితము యొక్క ఫలితము తొలగదోయబడుతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితము ఇవాళ రావలసి ఉందనుకోండి, అది తొలగిపోవడానికి కారణం ఏది అంటే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం. ప్రత్యక్షమైన భగవానుడు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం నిలబడి నమస్కారం చేసేయచ్చు. రెండవది, ఆయన లక్ష్మీ కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఏ దురితము ఉన్నదో దాన్ని పోగొట్టడమే కాదు, దాని స్థానంలో ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నింపుతాడు. అందుకే యోగము క్షేమము అంటారు. ఈ రెండు ఈశ్వరుడు ఇస్తాడు. క్షేమము అంటే ఉన్నది ఉండుట, ఏది ఉండాలో అవన్నీ ఉండాలి. అందుకే పూర్వం ఉత్తరం రాస్తే క్షేమం అని రాసేవారు. అంటే అవతలవాడు చదువుకుని ఉద్వేగపడక్కర్లేదు, ఏవేవి ఉండడం వల్ల నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి, ఏవీ జారిపోలేదు. యోగం, నేను సుఖపడడానికి కావలసినటువంటి వస్తువులలో కొత్త వస్తువులు సమకూడే యోగం. ఏదో ఇంతవరకు నాకు ఒక వాహనం లేదు, కాలినడకన వెడుతూ ఉండేవాడిని, నేను నిన్న ఒక వాహనం కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు వాహన యోగం పట్టింది, అంటే కొత్తగా నాకు ఒక సుఖం వచ్చింది. యోగమును క్షేమమును ఇవ్వగలిగిన వాడు పరమాత్మ. క్షేమమునకు భంగకరము ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత తప్పించుకోలేనిది, ఈశ్వరుడు మాత్రమే తప్పించగలిగిన దానిని ఆపద అని పిలుస్తారు. ఆ ఆపదను తొలగించగలిగిన వాడెవరు అంటే ఆ అరుణారుణ కాంతులతో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారంతో రోజు ప్రారంభం అవ్వాలి. అందుకే త్రైవర్ణికులు అంటారు. పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే బయట పడిన తరువాత భిక్షాటన చేసైనా బతికారు, యజ్ఞోపవీతం ఉంది కాబట్టి. ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఈ బతుకని వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. మనకి శాస్త్రములన్నీ అవే మాట చెప్తాయి. కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు ఆయుర్దాయంతో నిలబడినవాడు ఎన్ని కష్టములు పడనివ్వండి, చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. ఓర్పు అనేటటువంటిది అంత అవసరం జీవితంలో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. లోకమంతా ఎన్ని కష్టాలలో ఉన్నా తాను మార్గదర్శకుడై యజ్ఞోపవీతం ఉన్నవాడు కష్టాన్ని భరించి నిలబడి లోకానికి మార్గదర్శనం చేయించగలిగిన వాడై ఉండాలి. రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. ఆ మందేహులన్న రాక్షసులు ఎక్కడుంటారు అంటే, నేను ఇందాక మీతో మనవి చేసి ఉన్ననే క్రమం, ఆ క్రమంలో లోహిత సముద్రానికి ముందు ఉండేటటువంటి శిశిర పర్వతాన్ని కూడా దాటి, లోహిత సముద్రాన్ని దాటి గరుత్మంతుడుండేటటువంటి కుటశాల్మలీ వృక్షం దాటిపోయిన తరువాత సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందురుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా, సూర్య రథాన్ని భావన చేసినా, ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. ఈ పిల్లల్లో ఆకలి లేని సమస్యకి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి కూడా తెలుసుకుందాం. ఆ పిల్లల్లో ఆకలి లేమి నిజంగానే ఉంది అంటే వాళ్ళు ఏది తింటలేదని గ్రహించినట్టయితే కనుక వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి సమస్యలు లేనట్టయితే ఎలాంటిది పెడితే మనం బాగా తింటున్నారు అనేటువంటిది గమనించుకుని వాళ్ళకి ఆసక్తి కలిగేలాగా తయారు చేసి పెట్టడం తల్లి తప్పకుండా చేయాల్సినటువంటిది. అలాగే నువ్వు తినకపోతే నీకేదో చేస్తాను లేకపోతే బూచాడొస్తాడు లాంటి భయపెట్టేటువంటి మార్గాలను ఎప్పుడూ కూడా పాటించకూడదు. వాళ్ళని ప్రేమగా ఇవ్వాలి తప్ప భయపెట్టి తినేందుకు ప్రయత్నించినట్టయితే మానసిక ఒత్తిడి వచ్చి అనవసరమైనటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఆకలి లేని సమస్యను తగ్గించడానికి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మరొక ఔషధంకి మనకి కావాల్సినటువంటిది పిప్పళ్ళు. పిప్పళ్ళ గురించి ఇందాక కూడా అనుకున్నాం కదా. ఈ పిప్పళ్ళకి ఆకలిని పెంచేటువంటి గుణం, జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే పిప్పళ్ళు కొంచెం కడుపులో పురుగు లాంటివి ఏవైనా ఉంటే వాటిని పోగొట్టడానికి కూడా బాగా తోడ్పడతాయి. పిప్పళ్ళను తీసుకుని అంటే సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో పిప్పళ్ళు తీసుకుని ఒక చెంచాడు నేతిలో దీన్ని బాగా వేగనిచ్చి ఆ వేగినటువంటి చల్లారాక చూర్ణం చేసి ఉంచుకోండి. 100 గ్రాముల పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకొని పక్కన ఉంచుకొని
దాంతో పాటుగా ఒక 200 గ్రాముల పరిమాణంలో పంచదార తీసుకోవాలి. ఈ పంచదారను కూడా పిప్పళ్ళ చూర్ణంతో కలిపేసేయండి. అంటే ఇప్పుడు మనం ఒక లేహ్యం లాంటిది ఔషధాన్ని తయారు చేస్తాము. ఈ చక్కెర పిప్పళ్ళు కలపాలి. ఆ తర్వాత మనకి ఇందులో వేయాల్సినటువంటిది ఏంటంటే పాలు కూడా పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళకి జీర్ణమండలం చక్కగా పనిచేయడానికి కూడా పాలు బాగా తోడ్పడతాయి. మనకి 100 గ్రాముల పిప్పల్లి చూర్ణం 200 గ్రాముల చక్కెర తీసుకున్నాక అందులో 400 మిల్లీలీటర్ల పాలని కలపాలి. ఈ చక్కెర పిప్పళ్ళు పాలు అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అంటే మన వంటింట్లో హల్వాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, అలా హల్వాలాగా ముద్దలాగా అయ్యేంత వరకు దాన్ని బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఆఖరిలో ఒక చెంచాడు నేతిని కూడా వేయాలి. ఇంకా ఇందులో ఆఖరిగా వేయాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయలు ఆకలి జీర్ణశక్తి పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఔషధం ఒక మంచి వాసనతోటి తినడానికి అనువుగా ఉండడానికి కూడా బాగా తోడ్పడతాయి. ఒక 5 గ్రాముల యాలక్కాయలను మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ ఔషధంలో చివరిలో కలిపేయాలి. కలిపేసి మొత్తం లేహ్యంలాగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకుని పిల్లలకి నిత్యం ఆహారం ఇవ్వడానికి ఒక 10 నిమిషాల ముందు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక అర చెంచా పరిమాణంలో కనుక ఇస్తూ ఉన్నట్టయితే పిల్లలకి ఆకలి జీర్ణశక్తి పెరగడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. స్త్రీ పురుషులు ఎవరికైనా కంఠం మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? కంఠానికి ముందు భాగంలో ఎవరికైనా సరే పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నతమైన జీవితం గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళకి జీవితం మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా జీవితంలో ప్రతి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళెవరైనా ఒక వయస్సు వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మధ్య వయస్సు వచ్చేసరికి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా చక్కటి సత్ఫలితాలను పొందుతారు. కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వివాహం తర్వాత అదృష్టం బాగా కలిసి వచ్చి చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కంఠానికి ముందు భాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులకి రకరకాల కళలలో ప్రవేశం ఉండటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కంఠానికి ముందు భాగంలో పెద్ద మచ్చ మధ్య భాగంలో ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే బాల్య దశలో చక్కటి ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కంఠానికి కుడి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఏ వ్యక్తికైనా సరే కంఠానికి కుడి భాగంలో తేనె రంగులో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే పిత్రార్జిత ఆస్తి లభించటానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కంఠానికి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు సమాజంలో అత్యుత్తమమైనటువంటి రీతిలో గౌరవ మర్యాదలను కీర్తి ప్రతిష్టలను సాధిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఏ వ్యక్తికైనా సరే కంఠానికి కుడివైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే అది ఆకస్మిక అదృష్టయోగానికి నాంది వాక్యంగా చెప్పుకోవచ్చు. ఏ వ్యక్తికైనా కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు కళాప్రియులై ఉంటారు. సంగీత సాహిత్య రంగాలలో విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది. సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి విశేషమైన పరిజ్ఞానం వల్ల కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నవారు ధనాన్ని అనేక రీతులలో సంపాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కంఠానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులతో 1కి 10 సార్లు ఆచితూచి మాట్లాడాలని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీ పురుషులు ఎవరికైనా సరే కంఠానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి సౌందర్యవంతులుగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కోరుకున్నటువంటి వృత్తి వీళ్లకు లభిస్తుంది. అందమైన జీవిత భాగస్వామి లభించటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏ సమయంలో ఏది అవసరమో అది వీళ్ళకి ఎక్కువగా అంది తీరటానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అందువల్ల స్త్రీ పురుషులు ఎవరికైనా సరే
కంఠానికి క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరలాగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ ఆనందకరమైన జీవితమే ఉంటుంది. వాళ్ళకి కావలసినవన్నీ సకాలంలో అమరుతూనే ఉంటాయని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే కంఠానికి ఎటువైపు ఏ రంగులో పుట్టుమచ్చ ఉన్నప్పటికీ అది యోగదాయకమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. సంఘంలో చక్కటి గౌరవం కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది, పిత్రార్జితం కలిసి వస్తుంది. అలాగే బంధువుల వల్ల కూడా కొంత ధనం లభించడానికి ఆస్కారం ఉంది. ఏ విధంగా చూసినా ధనవంతులని చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. కనుక కంఠం మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి నెలలో పౌర్ణమి తిథి నాడు ఆవు పాలలో పటిక బెల్లం వేసి చంద్రుడి కిరణాలు పడే ప్రాంతంలో అరగంట ఉంచి వాటిని స్వీకరించినట్లయితే శ్వాసకోశ సంబంధమైనటువంటి రుగ్మతలను తొలగింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కంఠానికి పైభాగంలో మెడ ప్రారంభంలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే కొద్దిగా ఉద్రేకపూరితంగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందువల్ల కంఠానికి పైభాగంలో మెడ మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భావోద్వేగాలను నియంత్రించుకుంటూ మాట్లాడినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి సత్ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. స్వాతి నక్షత్రం 2వ పాదం శనికి సంబంధించిన అంశం. స్వాతి నక్షత్రం 2వ పాదంలో జన్మించడం ద్వారాగా మకరాంశ అవుతోంది. ధర్మజ్ఞ, నీతిమాన్. అయితే పైకి రావడంలో కొంచెం సమస్యలు ఉంటాయి, కానీ ధర్మము తెలిసిన వారే ఉంటారు, నీతిమంతులై ఉంటారు. అదే క్రమంలో కొద్దిగా అజాగ్రత్త, మొండితనం కూడా ఉంటుంది. స్వార్థ చింతన ఎక్కువగా కనపడుతోంది. సొంత ఆలోచనలు బాగా ఉంటాయి. తీవ్రమైన బుద్ధి, పట్టుదల, తాను అనుకున్నది తను సాధించే విధంగా ఉంటుంది. సున్నితమైన మనస్తత్వము. ఎవ్వరూ వీళ్ళని అవమానించకూడదు. ఎప్పుడు జాతకంలో శనికి సంబంధించిన, కుజుడికి సంబంధించిన పాదములు వస్తాయో, అధిపతులు శనికుజులు అవుతూ ఉంటారో, అప్పుడు వాళ్ళని ప్రేమపూర్వకంగా పెంచాలి, వాళ్ళని గౌరవంగా చూడాలి. దాంతోపాటు మరొక గ్రహం ఉంది, రాహువు. రాహు అంటే ఇక్కడ ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళని అవమానపరచకూడదు. స్వాతి నక్షత్రంలో మంచి లక్షణాలున్నాయి, ధర్మ లక్షణాలున్నాయి. నక్షత్రంలో ఎక్కడ పుట్టినా ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. భయము, స్వార్థ చింతన, మందబుద్ధి ఇవన్నీ తగ్గటానికి, విద్యాపరంగా గొప్పవాళ్ళు కావటానికి మనం ఆంజనేయ స్వామి వారిని ధ్యానించాలని చెప్పుకున్నాం. ఇంకా కుశలమైనటువంటి సర్వశుభములని పొందే వాతావరణం వాళ్ళకు ఉంటుంది. సుఖములు పొందుతారు. మహతి ప్రతిష్టాం, గొప్ప కార్యములు చేస్తారు. రాహువు దశానాథుడు కాబట్టి, రాక్షస గ్రహం కనుక రాహుధ్యానం చేసుకుంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కలలు, వాళ్ళ ఊహలు నెరవేరుతాయి. ఏ రంగంలోనైనా సరే శుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు. సహజమైనటువంటి లక్షణాలు ఎక్కడికి పోతాయండి? గొప్ప లక్షణాలు చెప్పుకున్నాం స్వాతిలో. తన గురించి తను తెలుసుకునే లక్షణాలు. పాదభేదం చేత పాదప్రభావం కొంతవరకే ఉంటుంది. కొన్ని లక్షణాలు మాత్రమే పాదంలో ఉంటాయి. సహజమైన లక్షణాలు అన్నీ స్వాతి నక్షత్రంలో ఎక్కడ జన్మించినా, ఏ పాదంలో జన్మించినా ఆంజనేయ స్వామి వారికి మరొక రూపంగా ఉంటాం మనం. ఆయన చిరంజీవుల్లో ఒక చిరంజీవి, గొప్ప విజ్ఞాని, గొప్ప మేధావి, గొప్ప శౌర్యవంతుడు, బలవంతుడు. ఎటువంటి కార్యానైనా సరే బుద్ధి బలంతో చేయగలిగినటువంటి సమర్థుడు. అనేకమైనటువంటి విద్యల్ని చదువుకున్న వ్యక్తి, సాక్షాత్ వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి, నవవ్యాకరణ పండితుల్లో ఒక పండితుడు, సూర్యభగవానుడి సాక్షాత్తు శిష్యుడు ఆయన. సూర్యుడిని ధ్యానిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందో, హనుమంతుడిని ధ్యానిస్తే అంత ధైర్యము, ఆరోగ్యము మనకు ఏర్పడుతుంది. మకరాంశలో జన్మించడం ద్వారాగా
వెంకటేశ్వర స్వామి వారిని నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. స్వామివారికి ఎన్ని భోగాలు ఉన్నాయో అన్ని భోగాలు మనకు వస్తాయి. భోగి ధని మొదటి పాదంలో చెప్పుకున్నాంగా. పండితుల్ని గౌరవించే లక్షణం బాగా ఉన్నది కాబట్టి ఎప్పుడైతే వేదాన్ని, ఉపనిషత్తులని, భగవద్గీతని ఆరాధిస్తామో వాక్ సంపద అండి. ఇదంతా వేదం అంటే వాక్ సంపద, మంత్రం అంటే వాక్ సంపద, గొప్పతనము అంటే వాక్ సంపద. ప్రపంచంలో చూడండి, ఎక్కడైనా గొప్పవారు అయ్యారు అంటే అనేక భాషలు తెలిసిన వారు, అందంగా మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకని? ఆకర్షణీయమైన పలుకు, ఆకర్షణీయమైన వాక్కు వాళ్ళ మనోధర్మాన్ని తెలియజేస్తుంది. పని చేస్తారో లేదో ఆ వాక్కు ద్వారానే వస్తుంది. ధైర్యం వాక్కు ద్వారానే ఇస్తారు. వాక్ పటిమ, వాగ్బలము, వాగ్బుద్ధి, వాక్కు కుశలత కలిగిన వ్యక్తి ఆంజనేయ స్వామి. రెండవ పాదంలో అది ఉంది. ఈ రెండవ పాదంలో మరొక లక్షణం ఉంది. తన పిల్లలకి, తన మనవాళ్ళకి, తన మునిమల్ల వాళ్ళకి సరిపోయేంతగా సంపాదిస్తారు. ఏమిటి? జ్ఞానంగా ధనం. అది కూడా అవసరమే కదండి. జ్ఞానం ఎప్పుడైతే మనకున్నదో అది మొదటి పాదం అవుతుంది. ద్వితీయ పాదంలో ధనం. అదృష్టవారంగా శనివారాన్ని స్వీకరించాలి. తరచూ మనకి శుభ కార్యక్రమాల్లో, పండగలు వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నీలి రంగు మనం శరీరంలో వస్త్రముల రూపంలో శరీరానికి ధరిస్తే చాలా మంచిది. నీలి పుష్పములతో స్వామివారిని ఆరాధించడం. అలాగే నువ్వుల నూనెని శనికి తైలాభిషేకంగా ఉపయోగించడం చాలా మంచిది. దీపారాధనలో ఉపయోగించడం మంచిది. అదే క్రమంలో ఆరాధ్య దైవం, ఎందుకని వెంకటేశ్వర స్వామి వారిని చెబుతున్నాం? శనికి శివుడు కదా అధిపతి అన్నప్పుడు శ్రవణ నక్షత్రం అక్కడ ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం, గరుడ స్తోత్రం చదవటం, గరుడ మండలం కూడా అక్కడే శ్రవణ నక్షత్రంతో సమానంగా పక్కనే మకర రాశిలో ఉన్నది కనుక స్వాతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి భోగభాగ్యాలని, సిరి సంపదల్ని పొందుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో స్వాతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి లక్షణాలు, వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. సన్నగా ఉన్నవారు లావు కావడానికి, పుష్టిగా తయారు కావటానికి ఆకర్ణ ధనురాసనం బాగా ఉపకరిస్తుంది. వంశపారపర్యం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల, ఆహారాన్ని తగు ప్రమాణంలో తీసుకోకపోవటం వల్ల కొంతమంది వయసుకు తగిన శరీర సౌష్ఠవంతో కనిపించరు. యుక్త వయసు వచ్చినా ఇటువంటి వారు శారీరకంగా అపరిపక్వంగా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు వయసుకు తగిన విధంగా శారీరక పుష్టిని సంతరించుకోవటానికి ఆకర్ణ ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని రెండు కాళ్లు చాపి ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలుని కుడి చేత్తో పట్టుకుని కొద్దిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో ఒక్కో కాలిని చెవిదాకా లాగాలి. దీనిని ఆకర్ణ ధనురాసనంగా వ్యవహరిస్తారు. యాసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల తల నుంచి కాలి బొటనవేలి వరకు ఉన్న వివిధ కండరాలు పటిష్టవంతమవుతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఒక గృహాన్ని కట్టినప్పుడు ఇంటి చుట్టూతా కూడా దిక్కులు గనక మూసి ఉంచినట్లయితే ఎటువంటి ఫలితం ఏర్పడుతుంది అనేటువంటి విషయం కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. మనం నివసించేటువంటి స్థలం అవగాహన లోపం వల్ల కానీ, స్థలాభావం వల్ల కానీ, అవసరార్థం కొన్ని దిక్కులు, మూలలు ఆనుకొని గదులు కట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. లేదా ఖాళీగా ఉంచడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పక్క ఇంటిలో నివసించే వ్యక్తి తన స్థలానికి వాయువ్య మూలకు ఇల్లు కట్టడమో లేక బాత్రూమ్ కట్టడమో జరిగినప్పుడు మనకు గోడ ఖర్చు కలిసి వస్తుంది కదా అని మన స్థలంలో ఆ కట్టడాలను ఆనించి గృహ నిర్మాణం గనక చేపట్టినట్లయితే
మన స్థలంలోని ఆ కట్టడం ఈశాన్య మూల అవుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రతి దిక్కు లేక మూలకు ఇలా ఆలోచించటం కద్దు. అయితే ఇటువంటి పరిస్థితి ఎదురు కాకుండా, అనర్థాల పాలు కాకుండా దిక్కుల యొక్క మూలలు మూసివేతల గురించి వాస్తుశాస్త్రరీత్యా తెలుసుకోవటం చాలా అవసరం అనేటువంటి విషయమే మనం అవగాహన చేసుకోవాలి. ఉత్తరం దిక్కు మూసి ఉండటం వలన సాధారణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇంటి యజమానురాలు, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలపై ఈ ప్రభావం బాగా చూపుతుంది. వ్యాపారస్తులైతే వ్యాపార దక్షత లోపించి అప్పుల పాలవటం కూడాను సంభవిస్తుంది. దక్షిణ దిక్కు అయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. తూర్పు దిక్కు మూసి ఉండటం వలన ఆరోగ్యం, మానసికమైనటువంటి సమస్యలకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రభావం ఇంటి యజమాని మగ సంతతి పైన అమిత ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. పడమర దిక్కు మూసివేత చికాకులు కలిగించడానికి అవకాశాన్ని ఎక్కువ ఇస్తుంది. ఇదే విధంగా మూలల విషయంలో కూడా జాగరూకతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ప్రక్కస్థలం పొడుగున ఉత్తరం లేక దక్షిణ లేదా మరో దిక్కు సరిహద్దుకు ఆనుకొని ఇల్లు కట్టడం వలన మన స్థలానికి ఒక దిక్కుతో పాటు రెండు మూలలు మూసుకుపోతాయి అనే విషయాన్ని గుర్తిరగాలి. ఈ పద్ధతి వలన మనకు కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ మన స్థలంలో శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం సత్ఫలితాలు ఇవ్వటానికి ఎంతైనా అవకాశం కూడాను ఉంటుంది. కట్టడం పక్కవారికి దక్షిణ సరిహద్దు అయితే దక్షిణ దిక్కు, దక్షిణ ఆగ్నేయం, నైరుతి మూలలు మూసి ఉంచినట్లయితే ఆ దిక్కు యువతల వైపు ఉన్న వారి స్థలానికి ఉత్తర దిక్కు కదా. ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం మూలలకు వస్తుంది. కాబట్టి ఒకవేళ మన కట్టడం డబ్బు ఆదా అన్న తలంపుతో వారి యొక్క దక్షిణ హద్దు మనం ఉత్తర హద్దుకు ఆనించి గదులు లేదా ఇల్లు కట్టినట్లయితే మనకు ఉత్తరం దిక్కు, ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం మూలలను మూసినట్లవుతుందని చెప్పేసి గమనించాలి. అదేవిధంగా పడమర హద్దుకు కట్టినట్లయితే వారికి పడమర దిక్కులో పాటు పడమర వాయువ్యం లేక నైరుతి మూలలు మూసినట్లవుతుంది. ఈ కట్టడానికి ఆనుకొని యువతల పడమర దిక్కు స్థలంలో ఉన్నవారు గృహ నిర్మాణం గనక చేసినట్లయితే ఆ స్థలం వారికి తూర్పు దిక్కు, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం మూలలు మూసినట్లుగా అవుతాయి. అందుచేత ఏ స్థలం ఎవరు కట్టుకున్నప్పటికీ 4 మూలల్లో కూడాను ఖాళీ స్థలం ఉండేటట్టుగా చూసుకోండి. అవతల వారి యొక్క ఆ స్థలం మనకి కలిసి వస్తుందిలే, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆ స్థలాన్ని ఆనించి కట్టినట్లయితే మనకు లేనిపోని అనర్థాలు వస్తాయి సుమా. ఎవరు ఎక్కడ ఏ గృహం నిర్మించుకున్నా దిక్కులు మూలలు అనేటువంటివి ఎంతవరకు మూసి ఉంచాలో, ఏ దిశలో మూసి ఉంచాలి, ఏ దిశలో తెరిచి ఉంచాలి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. నైరుతి మూల మూసి ఉండటం సర్వ విధాల శ్రేయోదాయకం వాస్తుశాస్త్రరీత్యా. వాయువ్య మూల ఎప్పుడూ కూడా మూసి ఉంచకూడదు. అలాగే ఈశాన్య మూల మూసి ఉంచకూడదు, ఆగ్నేయం కూడా మూసి ఉంచకూడదు. ఒక నైరుతి మాత్రమే మూసి ఉంచడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది వాస్తుశాస్త్రంలో. అయితే ఇల్లు కట్టుకునే ప్రతి వాళ్ళు కూడా 4 వైపులా 4 మూలలు కూడా ఖాళీ స్థలాన్ని వదిలి మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోండి. దీనివలన చాలా అదృష్టకరమైన ప్రభావాలు వాస్తుశాస్త్రరీత్యా కలిగి తీరుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పడమర కన్నా తూర్పు వైపు ఎక్కువ, దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువగా కొద్దిగా
ఉండేటట్టుగా వదిలి గనక నిర్మాణం చేస్తే సర్వ విధాల శ్రేయోదాయక ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. సన్నగా బక్కపల్చగా ఉన్నవారు శారీరక సౌష్ఠవాన్ని పొందటానికి ద్విహస్త విస్తృత బేకనాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకొని కుడి చేతిని కుడి పక్కకు చాపాలి, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. గడ్డాన్ని నేలకు తాకించాలి. మోకాళ్లని నేలకు తాకించి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ బలోపేతమవుతాయి.